నేతన్నకు రుణ విముక్తి 30 కోట్లలోనూ మాఫీ చేస్తాం. నేతన్నకు రుణ విముక్తి 30 కోట్లలోనూ మాఫీ చేస్తాం. ప్రభుత్వానికి రైతన్నతో పాటు నేతన్న ముఖ్యమే. బతుకమ్మ చీరలు బకాయిలకు పేమెంటు, మహిళలకు ఏటా 2 చీరలు పంపిణీ. మన వీకర్స్కే 1.30 కోట్ల చీరలు ఆర్డర్. సొసైటీ ఎన్నికలకు యాక్షన్ ప్లాన్ రెడీ. మొదటిసారి హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్ కొండా లక్ష్మణ్ బాబుజీ పేరుతో ఏర్పాటు. టెక్నికల్ కోర్సులో 60 మందికి అడ్మిషన్. వచ్చే ఏడాది స్కిల్ వర్సిటీలో షిఫ్టింగ్. ప్రారంభోత్సవ ప్రోగ్రాంలో సీఎం రేవంత్. చేయుతకు 290 కోట్లు విడుదల. ఇక్కడ చేసిన నేతన్న చేయుత స్కీమ్ కింద డబ్బులు కూడా ఆయన రిలీజ్ చేసిండు. ఏం మాత్రం చేసిండు, ఏం కథ, ఏం లక్షణం అనేది చూస్తున్న మరి రేవంత్ రెడ్డి చాప కింద నీరులాగా ఆయన ఇష్టానుసారంగా చేసే నేపథ్యం ఉంది. నిన్నను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మరి నేతన్నలు ఏ విధంగా రియాక్షన్ అవుతారు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే చాప కింద నీరులాగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఏమంటే మొన్నటిదాకా ఎలక్షన్ అంది, ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఆ ఎన్నికల గ్యారంటీతోనే మాటలు జరుపుకున్నారు. 6 గ్యారంటీలో ఆగమైపోయింది. ఉన్నటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కూడా పక్కన పెట్టిళ్ళు. ఈయనే అదృష్టం కలిసి వచ్చి సీఎం అయితే ఆ సీఎం కుర్చీని వదిలిపెట్టలేని పరిస్థితి ఉంది. ఇవాళ కొంతమంది వ్యక్తుల సమూహం కొంతమందిని ఉసగొలుపుతూ, కొంతమంది రెడ్డి సామాజిక వర్గాన్ని, రెడ్డిలు పరిపాలించే వాళ్ళు కానీ బానిసలు కాదు, రెడ్డిలు పరిపాలించే విధంగానే ఉండాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇలా కుల వివక్షత కూడా ఇలా ఎక్కడికక్కడ చూపిస్తూనే ఉన్నాడు. ఇలా దళితులపైన కపట ప్రేమ చూపిస్తూనే, ఇవాళ బీసీలపైన ప్రేమను రాగాలు ఓలుపోస్తూనే, ఇవాళ నేను రెడ్డి సామాజిక వర్గాన్ని అందానికి ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇదే తరహాలో కొనసాగినట్టయితే రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వంకి చాప కింద నీరులాగా ప్రతి ఒక్కరు కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉంది. ఆ తెలిసిన సందర్భంలో రేవంత్ రెడ్డి మళ్ళీ గెలవడానికి కూడా అవకాశం లేదు. ఇలా ఆయన అల్లిబొల్లి మాటలు చెప్పి జనాన్ని మోసం చేసేటువంటి ప్రయత్నం అయితే సీఎం గారు చేస్తున్నారు. మరి ఏందో ఈ సీఎం గారు అనేది ఇంకా రాబోయే రోజులు చూసేటువంటి నేపథ్యం ఉంది. ఎలక్షన్లు, సెలక్షన్, కలెక్షన్ ఆ విధానంతో కోట్లు గడిచారు. కేసీఆర్కు నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆయన అవసరానికి వాడుకున్న బీఆర్ఎస్. సీఎం రేవంత్ నిన్న విమర్శలు చేసిన సందర్భం ఉంది. ఇక్కడ బతుకమ్మ చీరలు కూడా ఇచ్చారు. బతుకమ్మ చీరలు 2 చీరలు ఇస్తారు. బతుకమ్మ చీరలు ఎంత రూపాయలు ఉంటాయి, ఎన్ని రూపాయలు ఉంటాయి? బతుకమ్మ చీరలు కట్టుకున్నటువంటి నేపథ్యం ఉందా? బతుకమ్మ చీరలు సీఎం భార్యలు కానీ, లేకపోతే మంత్రుల భార్యలు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ల భార్యలు కానీ, లేకపోతే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల భార్యలు బతుకమ్మ చీరలు కట్టుకుంటారా? బతుకమ్మ 4 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి మహిళా లోకం సుమారుగా 2 కోట్ల మంది ఉంటారు. మొగళ్ళు ఎంతమంది ఉన్నారో ఆడలు కూడా అంతమంది ఉంటారు. అంతమందికి బతుకమ్మ చీరలు ఇవ్వడానికి ఒక చీరకి ఎంత ఖర్చు పెడుతున్నారంటే 34 రూపాయలు ఖర్చు పెడతారు. ఒక చీర మీద పెట్టే ఖర్చు 34 రూపీస్. అది బల్క్లో తీసుకుంటే ఆ 34 రూపాయల చీరలు, ఆ 35 రూపాయల చీరలు నిజంగా వాళ్ళు కట్టుకుంటారా? అది వీళ్ళ అకౌంట్లో అది 200 రూపాయలు అంటారు. 150 నుంచి 200 రూపాయలు, 300 రూపాయలు అంటారు. బల్క్లో తీసుకుంటే అంత పడుతుందా? ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ చీరలు ఎన్నో సందర్భాల వివాదాలకు దారితీసిన నేపథ్యం ఉంది. బీఆర్ఎస్ హయాంలో వివాదాన్ని దారితీసింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా నిజంగా అలాంటి చీరలు ఇస్తే వీళ్ళు కూడా వివాదంలోకి వెళ్ళిపోయేటువంటి నేపథ్యం ఉంది. బతుకమ్మ అక్కలను గౌరవించండి, బతుకమ్మ ఆడేటువంటి ఆడబిడ్డలను గౌరవించండి. అది మన సంస్కృతి, మన భాష, మన ప్రాంతము, మనకున్నటువంటి మహిళలను గౌరవించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మ పండుగకు ఎంతో చరిత్ర కలిగింది. ఆ బతుకమ్మ చీరలు ఇచ్చేటువంటి చీరలు 1000 నుంచి 1500 చీరలు ఇవ్వండి. మినిమం 1000 రూపాయల చీరలు కట్టండి. మినిమం 1000 రూపాయలు, దానికోసం 500 కోట్లు ఖర్చు పెట్టండి. ఆడబిడ్డలు జీవితాలు బాగుపడతాయి కదా. ఆ ఒక్కరోజన్నా వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. ఒక్కొక్క చీర ఇవ్వండి, 2 చీరలు ఇవ్వకుండా ఒక్కొక్క చీరని ఇవ్వండి. వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. నిజంగా ఒక్క చీర కూడా నిజంగా 1000 రూపాయలు చీర కట్టుకోలేనటువంటి ఎన్నో కుటుంబాలు వాళ్ళకి ఒక్కరోజన్నా మంచి చీర ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు పెట్టండి. ఇవాళ ఉన్నటువంటి వర్ష ప్రభావం పడితే ఇవాళ 100 కోట్ల రూపాయలు ఇచ్చిళ్ళు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్కి 100 కోట్ల రూపాయలు ఇచ్చిళ్ళు. అలాంటి బతుకమ్మల కోసం ఇవ్వండి. బలిసిన వాళ్ళు ఎలా కూడా 1,00,000 రూపాయలు చీర కట్టుకుంటారు. పేదోడు 1000 రూపాయలు పెట్టి చీర కట్టుకోలేని పరిస్థితి ఉన్నారు. వాళ్ళ కోసం ఇవ్వాలని కూడా జయబిందిన పత్రిక కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం.